ఓకే, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? క్రైమ్స్ అండర్ స్పెషల్ అండ్ లోకల్ లాస్. అయితే ఫస్ట్ ఏంటి, చైల్డ్ మ్యారేజెస్ క్రైమ్, చాలా పెద్ద క్రైమ్ అనమాట. ఒకప్పుడు లీగల్ కాబట్టి అప్పుడు అంటే మనకు తెలియదు. అంటే ఇప్పుడు మనం చాలా దీనిలోంచి మారుకుంటూ వచ్చాం. అంటే మనం అంటే ఇప్పుడు ఎవల్యూషన్ అంటాం, చాలా మెల్లిమెల్లిగా మారుతూ వస్తున్నాం అనమాట. చైల్డ్ మ్యారేజెస్ అనేది ఒకప్పుడు లీగల్ అయినా ఇప్పుడు ఇల్లీగల్. అలాగే ఆర్మ్స్ ఇచ్చేయడం కూడా ఇల్లీగల్. 1959 మనకి 1959 వరకు ఈ యాక్ట్ రాలేదు. 1959లో ఆర్మ్స్ యాక్ట్ వచ్చింది. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత ఈ యాక్ట్ని తీసుకొచ్చారు, ఎందుకంటే ఎవడు పడితే వాడు ఆర్మ్స్ వాడకూడదని చెప్పి. తర్వాత ది యాంటిక్విటీ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్. తర్వాత మన ఆర్ట్, మన ట్రెజర్, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. అంటే మన దేశం తాలూకా సార్వభౌమ అధికారం. అంటే మన దేశంలోని ఏమిటి ఉండేవి, గోల్డ్, సిల్వర్, స్పైసెస్, ఇవన్నీ కూడా మన తాలూకా. అంటే మన దేశంలో మనం పండించుకునే పంట కానీ మనం పండించుకునే వీటి మీద మనకి హక్కులు, సర్వ హక్కులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మనకి సముద్రం ద్వారా కానీ లేకపోతే దీని ద్వారా ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. మొన్న కూడా చాలా పెద్ద కేసు అయింది, ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రైతులు కూడా నష్టపోతున్నారు. నిజంగా చెప్పాలంటే రైతులు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు, వీడు తక్కువకి రైతుల దగ్గర కొనేస్తారు, ఎక్కువ రేటుకి ఎక్స్పోర్ట్ చేసేస్తారు. అప్పుడు ఎవడు నష్టపోతాడు? రైతు నష్టపోతాడు. ఇది జరుగుతూ వస్తుంది. అంటే దళారీ వ్యవస్థ ఏర్పడడం వల్ల జరుగుతున్న పెద్ద నష్టం ఇది. అంటే దళారులు ఏర్పడతారు. దళారులు అంటే నీ దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటాడు, తక్కువ కొనుక్కొని వాడు ఎక్కువ రేట్ వేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తాడు, ప్యాకింగ్ లేకపోతే దాన్ని ఏదో చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే అమాయకంగా లో రేట్కి అమ్మేస్తున్నారు కాబట్టి. రేపు ఇది ఇంకొకటి, మామూలుగా ఇక్కడ రైతు బజారు వీటిలో కొనుక్కుంటున్నారు కదా, ఇప్పుడు రైతు బజార్లో కూడా ఇది పెట్టేశారు చూసావా, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పి. రైతు బజార్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే. ఎందుకంటే మీరు పండించే పంటలన్నీ ఏంటి, ఆర్గానిక్ ప్రోడక్ట్సే. మళ్ళీ పక్క ఎదురుగుండానే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది పెట్టేటు, దాన్నే కమర్షియలైజేషన్ అంటాం. అంటే నువ్వు రూపాయికి అమ్మే వస్తువు అదే ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పి ఆడు 10 రూపాయలకి అమ్ముతున్నాడా లేదా? కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను కూడా ఒకసారి వెళ్ళి చూసాను. ఇదేంటిది, రైతు బజార్లో తక్కువ కదా మామూలుగా అన్ని చోట్ల గట్ట, మళ్ళీ రైతు బజార్ ఎదుగుకుండా రైతు బజార్లో అమ్ముతున్నవన్నీ ఎవరు అమ్ముతున్నారు? రైతులు అమ్ముతున్నారు. రైతులు అమ్ముతున్నప్పుడు ఏంటవుతుంది, రైతు ఏం పండిస్తాడు? ఆర్గానిక్ ప్రోడక్ట్సే పండిస్తాడు. ఇప్పుడు ఎవడో రైతు కాకుండా ఇంకెవడో అమ్మితే అన్ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వస్తాయి. రైతు అమ్ముతున్నప్పుడు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి కానీ అన్ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉండవు కదా. మళ్ళీ ఎదురుకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని షాప్ పెట్టి ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. సో అదే అక్కడ వ్యత్యాసం. అంటే ఇక్కడ ఎదురుగుండానే ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి రిలయన్స్ ఫ్రెష్లు, తర్వాత ఏంటి ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్, మోర్, రిలయన్స్ ఫ్రెష్లు, ఇవన్నీ ఏంటి, దాంట్లో ఏంటి, కూరగాయలు ఇంకా ఎక్కువ రేట్ ఉన్నాయా లేదా? ఎక్కువ రేట్ కదా. ఎందుకు జనరల్గా మార్నింగే లేవగానే 5 o'clock 6 o'clock మార్నింగ్ డిమాండ్, అందరు రైతు బజార్ చుట్టూ ఎందుకు ఫాస్ట్గా వచ్చేస్తారు. బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా రైతు బజార్కి వచ్చి డబ్బులు ఎందుకు కొంటున్నారు? తక్కువకి వస్తాయి. ఇదే ఆడు రిలయన్స్ ఫ్రెష్కో లేకపోతే మోర్కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి కొనాలంటే ఏంటాడు పరిస్థితి, ఎక్కువ రేటు కొండు రోడ్డు మీద పడుతుంది. అది జరుగుతూ వస్తుంది. నీకు అర్థమవుతుందా నేను చెప్పింది? దానివల్ల ఎవరు నష్టపోతారు? రైతు నష్టపోతాడు. సో ఆ విషయాన్ని జాగ్రత్తగా రైతు అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా సరే వాడు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక స్టాల్ లాగా పెట్టుకోవడంలో అంటే డబ్బులు వచ్చిన తర్వాత వాడు ప్రొడక్ట్స్ని వాడు కాపాడుకోగలగాలి. కాపాడుకున్నప్పుడే రేపు పొద్దున్న వాడి డెవలప్మెంట్ వాడి వలన, ఎందుకంటే వాడు కొంతైనా ఆలోచించి నార్మల్ రేట్స్కి ఇస్తాడు. అదే ఒక కమర్షియల్ కంపెనీ వాడు ఇస్తాడా నార్మల్ రేట్స్కి? అలాగే కమర్షియల్ కంపెనీ వాడు ఇస్తాడా నార్మల్ రేట్స్కి? ఇవ్వడు. మీకు అర్థమవుతుందా? అది అక్కడ ఉన్న ప్రాబ్లం. మన దేశంలో మనం పండించుకుంటే మనం అమ్ముకోవడం వేరు, ఒక కార్పొరేట్ కంపెనీ మన దేశంలో మన ప్రోడక్ట్స్ని అమ్మడం వేరు. ఏం చేస్తుంది, ఆడు తక్కువ రేటుకి ఇస్తాడా? ఎందుకంటే ఆడిదేంటి, క్యాలిక్యులేటివ్ మైండ్ తోటి ఉంటాడు. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ మార్జిన్ని లెక్కేసుకుంటాడు తప్ప ఎంతమంది నా వల్ల బెనిఫిట్ పొందారు, వాడు ఎలాగ బాగుండాలి అని ఆలోచిస్తాడా? ఆలోచిస్తాడు. ఈ సమస్య దేశంలో ఇప్పటికీ నడుస్తుంది.
ఇదే మన స్టాటిస్టికల్గా మనం ఇబ్బంది పడడానికి, మన జీడిపి పడిపోవడానికి ఇవన్నీ కారణాలు. ఎగ్జాంపుల్గా చెప్పారు. అయిపోయిందా? చాలా చోట్ల ఇదే మోసం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అది ఆపేవన్నా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎడ్యుకేషన్ కూడా ఒక మోసంలా తయారైపోయింది ఈ మధ్యకాలంలో. ఏంటి చేస్తాడు, ఎప్పుడో నువ్వు నీట్గా ఉండాలి, నువ్వు క్లీన్గా ఉండాలి, ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ అవి ఇవి అని చెప్తున్నారు. కానీ ఒక్క విషయం ఆలోచించు, మామూలుగా నీకు తెలిసిన సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ ఒక 4 చెప్పు. సైంటిఫిక్ కానీ మ్యాథ్స్ కానీ. వాల్కనోతో నీకు పని లేదు ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చెప్పు. లైక్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే కార్ మూవ్ అవుతుందో లైట్స్ ఆన్ అవ్వడం, అంటే లైక్ సేవింగ్ ఎనర్జీ, అది. ఇంకా ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, పెండులం అలాంటివి చెప్పేవారు. అదే పెండులంతో కూడా ప్రజెంట్ పని లేదు. అంటే వీళ్ళు ఏం అంటే జనరల్ చెప్తున్నాను నీకు, ఆ రొటేషనరీ మోషన్, రొటేషనల్ రెవల్యూషన్ గురించి చెప్తాడు, తర్వాత ఇలాంటివి చెప్తాడు. అవి ప్రజెంట్ పనులు. కానీ నీ టైము, నీ లైఫ్ అంతా నువ్వు చదువుకోవడంలోనే గడిపేస్తావు చాలా వరకు. నువ్వు ఎప్పుడు అంటే నీకు ఇన్కమ్ వచ్చేంత వరకు నీ ఫ్యామిలీ వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. నీకు చిన్నప్పటి నుంచి నీకేం చెప్తున్నవన్నీ నీకు అవి ఎంతవరకు యూజ్ అవుతాయని చెప్పలేరు. అది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకనే చాలామంది బాగా చదువుకున్న వారు కూడా సక్సెస్ఫుల్ అవ్వలేకపోవడానికి లైఫ్లో ఇవి కొన్ని కారణాలు. నీకు అర్థమవుతుందా? ఈ చైల్డ్ మ్యారేజెస్, కాపీ రైట్స్ యాక్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసాం అంటే మనకి 2 రకాల కాపీ రైట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఆస్తులు గురించి మాట్లాడుతాం. ఆస్తులు ఉన్నాయి అనుకుంటారా? ఏంటి మనకి ఆస్తులు? మూవబుల్, రెండు అన్మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ అంటే బళ్ళు అవన్నీ మూవబుల్ ప్రాపర్టీస్ కింద వస్తాయి. అన్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి? అవన్నీ అన్మూవబుల్ ప్రాపర్టీ, అదే కలపడానికి లేనివి. ఓకేనా? ఇంకోటి, ఇవి కాకుండా ఇంకా మనకు వస్తువులు ఉన్నాయి. అవి ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కూడా ఆస్తుల కిందే పరిగణింపబడతాయి. వాటికే పేటెంట్స్. ఇప్పుడు చిరంజీవి ఉన్నారు, సినిమా తీశాడు. చిరంజీవి సినిమా తీయడంలో వాడు పెట్టింది ఏంటి? వాడు మేధస్ అంటే డైరెక్టరు, తర్వాత వీళ్ళందరూ స్క్రిప్ట్ అంతా రెడీ చేస్తే వాళ్ళు పెట్టింది ఏంటి? ఓన్లీ బ్రెయిన్ పెట్టారు. అది ఆస్తా? దాంట్లో అంటే అది అమ్మడానికి కానీ కొనడానికి ఏం లేదు. అది ఓన్లీ ఒక రీల్ అయినా సరే అది ఇప్పుడు పెద్ద ఆస్తి కింద పరిగణింపబడుతుంది. అది ఓన్లీ రీలే అయినప్పటికీ కూడా చిరంజీవికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, ఎంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఎందుకు? దానికి కూడా ఒక సర్టిఫికెట్, దానికి ఒక లైసెన్స్, అది కూడా ఒక ఆస్తి కింద, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా ఒక ఆస్తి కింద పరిగణింపబడుతుంది అనమాట. అలాగే పేటెంట్స్, కాపీ రైట్స్ అంటే నువ్వు తయారు చేసిన దేని మీదైనా ఒక సినిమా తీసావు, దాని మీద కాపీ రైట్స్ నీకు ఉంటాయి. అర్థమవుతుందా? ఒక సినిమా తీస్తే దాని మీద ఏముంటుంటాయి? నీకు కాపీ రైట్స్ ఉంటాయి. అలాగే ఇంకేమున్నాయి? పేటెంట్స్ అంటే నువ్వు ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేసావు, ఇంకెవరు చేయలేదు ఆ ప్రాజెక్ట్, అప్పుడు నువ్వు వెంటనే ఏం చేయాలి? ఆ ప్రాజెక్ట్ బాగా ఇదైతే ఆ ప్రాజెక్ట్కి పేటెంట్ తీసుకోవాలి. పేటెంట్ తీసుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్ నీ పేరు మీద ఉంటుంది, నీకు గుర్తింపు వస్తుంది. అర్థమైందా? వాటర్తో నడిపే బళ్ళు, కార్లు ఇవన్నీ తయారు చేశారు. కానీ దాన్ని ఆల్రెడీ మన దేశంలోనే చాలా మంది వాటర్తో నడిపే కార్ను కూడా తయారు చేశారు. ఎందుకంటే హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిపితే వాటర్ అవుతుంది. కానీ హైడ్రోజన్ హీలియంతో రియాక్ట్ అవ్వడం వల్లనే సన్కి ఎనర్జీ దేని వల్ల వస్తుంది? హైడ్రోజన్ అండ్ హీలియం రియాక్ట్ అవుతున్న వల్ల అన్కాన్స్టెంట్గా ఒకనొక సందర్భంలో అది ఎక్కువగా రియాక్ట్ అయితే పేలిపోతుంది. కానీ ప్రజెంట్ అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఎలాగున్నాయంటే ఒక బ్యాలెన్స్డ్గా రియాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి సన్ తాలూకు వెలుగుని మనం అనుభవిస్తున్నాం. హైడ్రోజన్ అండ్ హీలియం యాటమ్స్ తాలూకు రియాక్షన్నే సన్. సో అలాగే ఈ వాటర్లోంచి హైడ్రోజన్ మాలిక్యూల్స్ సపరేట్ చేసి దాన్ని ఎనర్జీ కింద మార్చి బండి అంటే హీటే కదా, హీట్ ఎనర్జీ వల్లనే కదా బళ్ళు నడుస్తాయి. బండిని నడిపేలాగా చేసే
టెక్నిక్స్ చేసే ఇది పేటెంట్స్తో మన ఇండియాలో చాలా మంది కనిపెట్టారు. కానీ ఇప్పుడు మన దేశంలో అవి నడవట్లేదు. ఎందుకు నడవట్లేదు ఒకసారి ఆలోచించండి. ఎందుకు నడవట్లేదు అంటే కార్పొరేట్ కంపెనీలు బళ్ళు తయారు చేసాయి. ఇప్పుడు మనం బళ్ళు తయారు చేసాయి. ఈ బళ్ళులన్నీ కూడా ఫ్యూయల్ మీద నడుస్తున్నాయి. ఫ్యూయల్ మీద ఆధారపడిన దేశాలు ఏంటున్నాయి? ఇజ్రాయిల్, ఇరాన్, దుబాయ్. ఈ అన్ని దేశాలు ఫ్యూయల్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటూ బతుకుతున్నాయి. అవునా కాదా? ఫ్యూయల్కి అంత డిమాండ్ తగ్గిపోద్ది. డిమాండ్ తగ్గిపోతే ఆ దేశాల తాలూకా టర్న్ ఓవర్ పడిపోద్ది. ఆ దేశాలు ఒప్పుకో. ఆ దేశాలు ఇప్పటికే రిచెస్ట్ కంట్రీస్ కింద మారిపోయాయి. ఒకప్పుడు ఓన్లీ ఇసుక తప్ప ఏమీ లేని దేశాలు ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కట్టేశాయి. భవంతులు అంటే మామూలు భవంతులు కాదు. అంటే 50 feet 100 feet అంటే ఆకాశానికి అందుకుండే అంత పెద్ద పెద్ద భవంతులు కట్టేశాయి. వాడి దగ్గర ఏం దొరుకుతుందంటే నీళ్లు కూడా దొరకవు. వాడి దగ్గర దొరికేది ఒకటి క్రూడ్ ఆయిల్. ఏం దొరుకుతుంది? వాడి దగ్గర దొరికేది ఒకటి క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. అలాంటి దేశాలు కూడా ఇవాళ ఒక పెద్ద వ్యవస్థల కింద మారిపోయి అంటే మిగతా దేశాలని కంట్రోల్ చేసే పవర్ కింద మారిపోయి. ఎలా మారాయి? ఎలాగ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అందుకనే ఆ బిజినెస్ పడకూడదని చెప్పి ఈ మిగతా కంపెనీస్ వాళ్ళందరూ హెల్ప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇప్పుడు బ్యాటరీస్ మీద పడ్డాడు. లిథియం ఇవన్నీ కూడా లిథియం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాటరీస్ మీద పడ్డారు మళ్ళీ. సో అవన్నీ ఏంటంటే అన్అఫీషియల్గా మనం ఏం చేస్తున్నాయి అంటే తొక్కేయడానికి చూస్తున్నాయి. అర్థమైందా? ఒక వాటర్ వల్ల రన్ అయితే తక్కువ కాస్ట్ మెయింటెనెన్స్ ఇవి పడతాయి. రేపు పొద్దున వాటర్ మీద రన్ అయ్యే బండి కూడా తీసుకొస్తాడు. ఎప్పుడంటే వాటర్ కూడా చార్జెస్ పెట్టేస్తాడు. చూసావా? ఇప్పుడు ఒకప్పుడు మన చిన్నప్పుడే ఉన్నాం. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? దాహం వేస్తే ఎవరైనా పక్కింటి అంటే నువ్వు రోడ్డు మీద ఎక్కడో నడుస్తున్నప్పుడు దాహం వేస్తే ఎవరైనా పక్కింటికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. అదే ఇవాళ దాహం వేస్తే 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుని వాటర్ బాటిల్ కొనుక్కోండి. అర్థమైపోయిందా? ఇప్పుడు ఒకడు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఒక 10 సెకండ్లు ఆలోచించే పరిస్థితులు ఏర్పడిపోతున్నప్పుడు మనిషి ఎంతవరకు మంచిగా న్యాయంగా బతుకుతాడు? రాక్షసుడి కింద మారిపోతాడు కదా రేపు పొద్దున్న. ఎందుకంటే మంచినీళ్ళు కూడా వాడు ఒక ప్రోడక్ట్ కింద చూస్తున్నాడు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా ఫ్రీగా కాకుండా ఒక ప్రోడక్ట్ కింద చూస్తున్నాడు. ఒక ప్రోడక్ట్ కింద చూస్తే దాని అర్థం ఏంటి? ప్రాఫిట్ వస్తుందా లేదా అని ఒక ప్రోడక్ట్ కింద చూస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా మానవత్వం ఉంది అని ఎక్స్పెక్ట్ చేయగలమా మనం వాటి దగ్గర నుంచి? సో అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు సొసైటీలో మనం కూడా ఆ పరిస్థితులను బట్టి వాటికి అనుగుణంగా మారుతూ ఉండాలి. లేకపోతే మనం ఏమవుతాం? మన తాలూకు ఉనికి మరి ఉండదు. మనం నాశనం అయిపోతాం. అర్థమవుతుందా? సో ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు ఎదుగుతున్న స్టూడెంట్స్ కాబట్టి మీకు తెలియాలి. ఫ్యూచర్లో రేపు తెలిస్తేనే మీ ఎదుగుదల వల్ల మీ మైండ్ డెవలప్ అవుతుంది. మీ మైండ్ డెవలప్ అవడం వల్ల మీ ఫ్యామిలీస్ని మీరు రన్ చేసుకునే స్థితిలోకి వస్తారు. లేకపోతే ఆ స్థితిలో ఉంటారా? మీరు ఉండరు కదా. అర్థమవుతుందా? తెలుసుకోండి. ఇప్పుడు ఏం చెప్పాను? కాపీరైట్స్, పేటెంట్స్ ఇవన్నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కింద వస్తాయి. కాపీరైట్స్, పేటెంట్స్, ఇంకేం చెప్పాను? ట్రేడ్ మార్క్స్, ఒక బిజినెస్ చేసే ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇవి కూడా దేని కింద పరిగణింపబడతాయి? ఆస్తుల కింద పరిగణింపబడతాయి. ఒక లోగో కానీ ఇంకా ఏవైనా సరే ఆస్తుల కింద పరిగణింపబడతాయి. అర్థమవుతుందా? తర్వాత ది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. డౌరీ అంటే చట్టరీత్యా. డౌరీ అంటే ఏంటి? డౌరీ అంటే ఏంటి? అరే అక్కడ అటు వెళ్ళిపోయి ఆడుకుంటాం. అక్కడ అలాగ టైం అంతా వేస్ట్ అయ్యారు. ఇక్కడ కష్టపడి చదువుకుంటుంటే మీరు ఏమో చదవాలి. అయితే కామ్గా ఉండండి. డౌరీ యాక్ట్. డౌరీ యాక్ట్ అంటే ఏంటి? డౌరీ అంటే ఏంటి చెప్పండి. డౌరీ అంటే ఏంట్రా? డౌరీ అంటే ఫైనాన్స్ కాదు. డౌరీ అంటే ఇప్పుడు ఒక పెళ్లి జరిగింది అనుకో, కట్నం తీసుకోవడం డౌరీ అంటాం. కట్నాన్ని ఏమంటాం? డౌరీ. డౌరీ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. 1961లో ఆలోచన వచ్చిందట వీరికి. ఏమిటని ఆలోచన వచ్చిందంటే డౌరీ తీసుకోవడం నేరము అని. చైల్డ్ మ్యారేజెస్ 1929లో వస్తే వీడికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద వచ్చింది. డౌరీ ప్రొహిబిషన్ అంటే ఏంటి? డౌరీ తీసుకోవడం నేరము అని.
ఎలాగైతే సతీ సహగమనం ఒకప్పుడు లీగలో, అలాగే తర్వాత డౌరీ తీసుకోవడం అనేది ఇల్లీగల్. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లోనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకో, ఆడికి గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి, అరే నేను నెలకి ఎంత సంపాదిస్తున్నాను, నాకు నువ్వు ఎంత ఇస్తావు డౌరీ, కట్నం ఎంత ఇస్తావు అని అడుగుతున్న వాళ్ళే ఎక్కువ సొసైటీలో. కాదు అంటే ఇక్కడ మనకి సొసైటీలో వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే చట్టాలు పేపర్ మీదే ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి కూడా ఎవడు ఉండడు. సొసైటీలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి, చట్టాలన్నీ పేపర్ల మీదే ఉంటాయి, వాటిని ఫాలో అయ్యి కూడా ఎవడు ఉండడు. దానివల్లే ఏం జరుగుతుంది, దేశంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. తప్పుడు ఇప్పుడు అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినోడు ఏం చూస్తాడో, ఆడికి ఎంత ఆశలు ఉన్నాయి, నా పిల్లలు ఎంత వరకు సుఖంగా ఉంటారు, అవి ఆలోచించుకుంటాడు అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినాడు. అప్పుడు రేపొద్దున ఏదైనా మాట తేడా కానీ, లేకపోతే కట్నాల విషయంలో ఫాలో అవ్వడం కానీ ఏదైనా తేడా వచ్చింది అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, వీడు ఓన్లీ డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా, ఈ రెండు ఫ్యామిలీస్ డైవర్స్ కేసులు ఎక్కువైపోవడానికి ఇదో కారణం. డైవర్స్ కేసులు ఎక్కువైపోవడానికి ఏంటి కారణం, మెయిన్గా ముఖ్యంగా ఈ డౌరీ కేసులే. ఎందుకంటే కట్నాలు ఎక్కువ ఆశించి ఎక్కువ కట్నాలు తీసుకున్నారు అనుకో, ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇద్దరు ఓన్లీ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారు తప్ప ఇక్కడ ప్రేమాభిమానాలు ఇక్కడ లేవు, కనిపించట్లేదు మనకి జనరల్గా. అప్పుడు ఏంటవుతాయి, ఈ డబ్బులే లేకపోతే వాళ్ళ మధ్యన ప్రేమాభిమానాలు కంటిన్యూ అవుతాయా, కంటిన్యూ అవ్వవు. ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ డైవర్స్ కేసులకి ముఖ్యంగా ఈ డౌరీ కేసులే ఉంటాయి. అందుకనే పెళ్ళి అయిపోయిన తర్వాత విడాకులప్పుడు ఏమిటి అడుగుతుంది అమ్మాయి, ఎలమోని కానీ నాకు మెయింటెనెన్స్ కింద డబ్బులు కానీ లేదా ఆస్తుల వాటా కానీ ఇవ్వాలి అని అడుగుతుంది. ఎందుకు, ఆ విషబీజాన్ని ఎవడు పాతాడు, పెళ్ళప్పుడు నువ్వు కట్నం అడిగా కాబట్టి విడిపోయేటప్పుడు నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చాను అడుగుతుంది. అర్థమైందా, నా జీవితం నాశనం అయిపోయింది కాబట్టి నా డబ్బులు నాకు వెనక్కి అని అడుగుతుంది. ఇవన్నిటికీ ముఖ్యంగా కారణం ఏంటంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. అప్పుడు అలాంటివి జరగకుండా ఉండడం కోసం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, చార్టర్ ఇచ్చారు. కానీ ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు ఏంటి అన్నది మనం చూసుకోవాలి. తర్వాత అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. ది ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఇప్పుడు మనకి కమోడిటీస్ అంటే ఏంటి, వస్తువులన్నీ కూడా కమోడిటీస్. ఒక్క నిమిషం పాస్ పెట్టండి.